నమస్కారం. వైసీపీలో టిక్కెట్ల సర్దుబాటు లొల్లి ఇప్పుడప్పుడే చల్లారేలాగా లేదు. చల్లారకపోవటం పక్కన పెట్టండి, రోజు రోజుకి తీవ్రం అవుతుంది, పెరిగిపోతున్నది. మొత్తం అసలు నాకు సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళందరికీ నేను బిడ్డని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇప్పటి వరకు 28 మార్పులు చేస్తే అందులో 25 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి సంబంధించిన వ్యక్తులే. దాదాపు 25 స్థానాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను బయటికి పంపించాడు. వాళ్ళకి టికెట్లు నిరాకరించాడు. అంటే 38 మార్పులు చేస్తే 25 మంది బలహీన వర్గాల వాళ్ళని మీరు గెలవరు అని చెప్పి పార్టీ నుంచి బయటికి పంపించేశాడు. రెడ్లకి మాత్రం అందరు రెడ్లకి దాదాపుగా టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. అక్కడ కాకపోతే పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేద్దుగానే అని చెప్పి రెడ్లను అయితే సర్దుబాటు చేస్తున్నారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రం మీకు టికెట్ లేదు అని చెప్పి పంపించేస్తున్నారు. ఇది వైసీపీలో జరుగుతున్నది. అంతేకాదు, రెడ్లకి టికెట్ ఇవ్వటమే కాదు, ఎవరైనా రెడ్డి వారసులు ఉంటే, అంటే ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కొడుక్కి టికెట్ ఇచ్చారు. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కొడుక్కి టికెట్ ఇచ్చారు. అంటే రెడ్డి కుటుంబాలు అయితే వాళ్ళ వారసులకు కూడా టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వాళ్ళకి నీకు టికెట్ లేదు పొమ్మని చెప్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇది వైసీపీలో ప్రస్తుతం మరొక ప్రాధాన్యత గల అంశంగా మారిపోయింది. ఇది ఏంటి అంటే, ఇది మొత్తం ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఇందులో న్యాయం జరుగుతుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వేరే కులాల వాళ్ళకి ఇందులో న్యాయం జరగదు అనేది ఒక బలమైన అభిప్రాయానికైతే వైసీపీ నాయకులందరూ వచ్చి ఉన్నారు. దీంతో ఆ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి మరింత పెరిగిపోతున్నది. రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. అంటే వాళ్ళు మామూలుగా ఏంటి అంటే, ఏదన్నా ఒక నాయకుడు తిరుగుబాటు జెండా ఎగరేసాడు అంటే అతన్ని పిలిచి మాట్లాడటం, సర్దుబాటు చేయటం, ఏదో ఒకటి ఇటువంటి దాన్ని పొలిటికల్ ప్రాసెస్ అంటారు. ఆ రాజకీయమైన చర్చలకి వైసీపీలో అవకాశం లేదు. ఎవరో ఇన్ఛార్జి వస్తాడు, చెప్తాడు నీకు రేపటి నుంచి టికెట్ లేదు పో అంటాడు. వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ లేదు, నువ్వు చూసుకో, నిన్ను పెడితే మేము ఓడిపోయేలాగా ఉన్నాం అని చెప్తారు, పక్కకు పంపించేస్తారు. ఇంకా కొంతమందిని పిలుస్తారు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోలేవు, అందుకని నేను తప్పిస్తున్నావు, వేరే వాడికి ఇస్తున్నావు అని చెప్తారు. అంటే ఈ తరహా రాజకీయాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో కూడా చూడలేదు. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొని ఉంది, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఏమైంది అంటే, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి చెందిన నాయకులందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కొంతమంది పబ్లిక్లో కామెంట్ చేస్తున్నారు, కొంతమంది పబ్లిక్లోకి ఇంకా రావట్లేదు. కానీ బట్ వాళ్ళు ఇవాళ రేపట్లో వాళ్ళు వస్తారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎస్సీలకి చేసింది ఏమీ లేదు అని చెప్పి తేల్చి చెప్పేశాడు. ఎస్సీలకి ఏం చేస్తాడు, ఏం చేశాడు, ఏమీ చేయలేదు, ఉన్న పథకాలు కూడా తీసేశాడు. అందుకనే ఇంత అన్యాయం జరుగుతున్నది వైసీపీ గవర్నమెంట్లో, ఎస్సీలకి న్యాయం జరగదు అని చెప్పి పూతలపట్టు ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పేశాడు. ఈ విధంగా అంటే ఒకళ్ళిద్దరు బయటకు వచ్చారు, కానీ ఇంకా చాలామంది కూడా బయటకు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇదే చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళకి జరిగింది అన్యాయం కాబట్టి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా ట్రెండ్ అయింది, ఒక చిన్న వీడియో. ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి ఇంటికి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీస్ అధికారులు అందరూ కలిసి సన్మానించారు.
నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులందరూ డ్రెస్ తోటి వచ్చి ఆయనకి సెల్యూట్ చేసి ఆయనకి శాలువాలు కప్పి ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి అసలు నీ అంతటి ప్రజానాయకుడు ఈ భూప్రపంచంలో లేడని చెప్తున్నారు అందరూ పోలీసులు వచ్చి. ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అతను ఒక దళిత యువకుడిని మర్డర్ చేసిన వ్యక్తి మర్డర్ చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి ఆ ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి భార్యని, ఆ వ్యక్తి తల్లిని, తండ్రిని అందరినీ కూడా వార్నింగ్ ఇచ్చి చంపేస్తా అందరినీ అని చెప్పి వెళ్ళిన వ్యక్తిని పోలీసులందరూ కలిసి సన్మానిస్తున్నారు. అంతకుముందు కూడా ఆయన జైలు నుంచి రాగానే అసలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర సమరయోధుడు బయటికి వస్తున్నట్టుగా అందరూ కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వస్తుంది, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి బయటకు వస్తుంటే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో పర్యటనకి వెళ్తూ ఉన్నాడు ఏదో బస్సులో. ఆ బస్సులో నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు దిగుతూ కనిపించాడు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుగుతున్నాడు అతను. ఒక దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూస్తున్నాం అనేది ఇప్పుడు మొత్తం వైసీపీలో ఇప్పుడు, ఎందుకంటే ఇదంతా జరిగిన పాత చరిత్ర అయినా కానీ ఇప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అన్యాయం జరుగుతున్నది అని తెలుసుకున్న వాళ్ళందరూ ఈ గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటున్నారు. వాళ్ళన్నీ పునశ్చరణ చేసుకుంటున్నారు. ఇది కదా మన పార్టీలో జరిగింది, ఇప్పటి వరకు మనం కళ్ళు మూసుకుపోయి ఉన్నాము అని ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. ఇది వైసీపీలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకి ఫలితం. అందుకనే సామాజిక సాధికార యాత్ర అని వైసీపీ ఏదో పెద్ద ఎత్తున యాత్ర చేస్తే అది ఫ్లాప్ అయింది. అందులో ప్రజలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఈ విధమైన పరిస్థితుల్లో దాదాపుగా ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు వైసీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి అయితే మాత్రం వచ్చింది. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.